తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా. ఏంటన్నా రోజు రోజుకి ఎంగైపోతున్నావు? ఊరుకో తమ్ముడు. ఏంటి విశేషాలు? రేయ్ బయట నిలబెట్టారేంట్రా? కూర్చోబెట్టచ్చు కదరా అన్నా. ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికి నచ్చలేదన్నా. కెమెరా రెడీయా తమ్ముడు? ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్నా. అన్నా ఫోటోని మా వాళ్ళకి ఇచ్చి. ఓకే లోపల రా. అన్నా నిన్న ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు. హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్నగా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. ష్యూర్. బాయ్ అన్నా. అన్నని పిలిచేశాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు. సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా. అంతే. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి, నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే. నా క్లాస్ కి టైం అవుతుంది. అర్రే అదంతా నీ గురించగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే. ఇవే తగ్గించుకో. అరే అరే ఏయ్, సరే వెళ్ళు. మా విజులేషన్లు మాకు ఉంటాయిలే. దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయంట కదా. ఏంట్రా పరిస్థితి? ఆడు వేసి వేసినట్టు తినేస్తున్నాడు రా. రే అగాదం, నువ్వు రారా ఫస్ట్. సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా? వంకాయ బఠానీ, ములక్కాడ, ఫ్రై ఏంట్రా? బంగాళదుంప ఫ్రై. రే ఇంకోటి, ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయకు. సరేలే. వెళ్ళు, పద. అరే కానీ 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 అని తొందర. లేపండి రా. బయటికి రమ్మని చెప్పు. రండి రండి. రే ఏంట్రా అంత స్లోగా? 2 నిమిషాలు బాబు. బావా మనం ఇక్కడే ఉందాం, తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం. సరే సర్లే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి బావా? ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఈ డబ్బా ఏంట్రా? సాంబార్ ఎట్టుకెళ్దామని. అబ్బూ రాము, ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చాయి, లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే. త్వరగా రండి. దండేదిరా. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్. గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేసిండ్రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న, సో అందుకే కొంచెం అట్రాక్టివ్ గా గుర్రం పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్. అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా, రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత. పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్ గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి. పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే.
అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మెడతా, గాడిద బొమ్మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? ఆ? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాను. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండిరా, అలానే ఉంచండి. హే తమ్ముడు, దండి. మనం ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చొక్కా అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు. నమస్తే, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? బాగున్నాను సార్. బయటికి వెళ్ళండి. ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళండి. మాకు ఏ పర్సనల్ గా మాటలు ఉంటాయి. ఊర్లో ఎవడేం చేస్తున్నాడో, ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడో అవును సార్, ముందే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవాలి కదమ్మా. ముందే చెప్పాడు సార్. చెప్పాడా? ఫంక్షన్ ఎవడెందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. పక్కోడా, ఆగండి, ఆగండి. మీ దగ్గర పని చేయండి మా ఫోన్ కాదు సార్. ఎత్తుగా సార్, జరగండి బాబు, ఈ దగ్గర ఎవరు పని చేసేది? ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండి. నమస్తే సోన్న, ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు. తీసుకోన్నా. అదేంట్రా అలా పారబోసు? అలాంటి క్యాస్టల్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే బ్రెయిన్ మొత్తం పారబోసాడు. ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా. ఏంటి షో, బ్రాండ్ ఎలా ఉంది? మండుతుంది. మరీ హార్డ్ కలిపేసావా? అది సరే గాని పొద్దున్న జరిగింది అది మనసులో పెట్టుకోక షో. ఎమ్మెల్యే గారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మరీ ఓవర్ అనిపించలే? ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు బ్యాచ్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. నాకైతే అసలు నచ్చలేదు. సరే, ఆయన రీజన్స్ ఆయన, ఆ పేరు గురించి ఆయన బాధేదో ఆయన చెప్పాడు, అంతేగా. బాగా చెప్పుకున్నట్లేదు, ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుంది. పేరంట పేరు ఏముంది ఆ పేరులో? పెద్ద సెంటర్ ఆయన కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా?
మాకెవరు తెలియదు ఇక్కడ. నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి. ఒక నిమిషం మాకు వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, సరే అయితే ఉంటా మరి. హలో आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. द पर्सन यू आर स्पीकिंग